తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. పండగ సీజన్ అంటే కేవలం మన స్టార్ హీరోల సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ నడిచేది. కానీ అదంతా గతం. ఇప్పుడు ఇండియన్ సినిమాలకు హాలీవుడ్ సినిమాలు కూడా గట్టి పోటీస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్లో బాక్స్ ఆఫీస్ దగ్గర నెవర్ బిఫోర్ క్లాష్ ని చూడబోతున్నాం. ఒకే నెలలో ఏకంగా 7 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ఈసారి పోటీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారనుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న అవెంజర్స్, డూమ్స్డే, డెనీస్ తెరకెక్కిస్తున్న డ్యూన్ పార్ట్ 3 ఒకే రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. ఈ 2 హాలీవుడ్ మూవీస్ ఒకేసారి థియేటర్లలోకి వస్తూ ఉండడంతో ఇండియాలో ఐమాక్స్ లాంటి ప్రీమియం స్క్రీన్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఆ టైంలో ఇండియన్ ప్రాజెక్ట్స్ కు థియేటర్ల సమస్య తప్పేలా కనిపించడం లేదు. డిసెంబర్ మొదటి వారంలోనే ఇండియన్ బాక్సాఫీస్ వేడెక్కనుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ డిసెంబర్ 3న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. హను రాఘవపొడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలుండడంతో మొదటి వారం ఎక్కువ స్క్రీన్లు ఈ ప్రాజెక్టుకి కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 4న అజయ్ దేవ్గన్ రేంజర్ మూవీ కూడా బరిలోకి దిగుతోంది. అలాగే అక్షయ్ కుమార్, అనీస్ బజ్మీ కాంబినేషన్లో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కూడా మొదటి వారంలోనే ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. క్రిస్మస్ వీక్లో మరో మెగా క్లాష్ కు రంగం సిద్ధమైంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ కింగ్ డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. డిసెంబర్ 25న హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ లీడ్ రోల్లో నటించిన జుమాన్జీ ది ఓపెన్ వరల్డ్ మూవీ రిలీజ్ కానుంది. ఇండియాలో షారుఖ్ లాంటి మెగాస్టార్ సినిమాకు ఒక హాలీవుడ్ ఫ్రాంచైజీ సినిమా నుంచి పోటీ తప్పేలా లేదు. కేవలం 3 వారాల గ్యాప్లోనే 7 భారీ సినిమాలు బరిలో ఉండడం, అందులోనూ బడా హాలీవుడ్ సినిమాలు మన స్టార్ హీరోల సినిమాలతో నేరుగా ఢీకొడుతూ ఉండడంతో థియేటర్ల సమస్య, ముఖ్యంగా ప్రీమియం స్క్రీన్స్ ప్రాబ్లమ్స్కు సంబంధించి డిస్కషన్ ఆల్రెడీ మొదలైంది. రీసెంట్ టైమ్స్లో హాలీవుడ్ సినిమాలు సాధిస్తున్న రికార్డులను దృష్టిలో పెట్టుకుని మన సినిమాల రిలీజ్లు ప్లాన్ చేసుకోవాలంటున్నారు మేకర్స్. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.